Today day March 12. Today balance $18.60. డే మొత్తము మార్నింగ్ 12 నుంచి మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 6 వరకు, నాట్ 6, ఈవినింగ్ 7 వరకు, ఇక్కడ వరకు టోటల్ 6 to 6 12 ప్లస్ దిస్ వన్ అంటే ఒక 13 అవర్స్. ఇవాళ 13 అవర్స్ మార్కెట్ కోసం స్పెండ్ చేస్తే నాకు ఇవాళ $2.29 ప్రాఫిట్ తీసిన. 13 అవర్స్కి $2.29 ప్రాఫిట్ తీసిన. అయితే ఇవాళ మనం ఫస్ట్ మిస్టేక్స్. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ డే చార్ట్ చూసుకుంటే మనం ఒకసారి ఇక్కడ మనము డే చార్ట్ చూసుకుంటే ఇక్కడ బుల్లిష్ ఎస్టర్డే బుల్లిష్ ఉంది, తర్వాత 3 days కంటిన్యూ బుల్లిష్ ఉంది. అయితే నెక్స్ట్ 1 hour క్యాండిల్, నెక్స్ట్ 4 hour క్యాండిల్, నెక్స్ట్ 4 hour చూసుకుంటే ఇక్కడ హయ్యర్ హై హయ్యర్లో, ఇక్కడ నాట్ హయ్యర్ ఇక్కడ మనకు షేప్ ఇది ఎట్లా పడ్డదంటే ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ హయ్యర్ హై హయ్యర్లో హయ్యర్ హై ఇట్లా ఫామ్ అవుతుంది. తర్వాత ఇది ఇట్లా ఫామ్ అవుతుంది, ఇట్లా మార్కెట్ అనేది ట్రెండ్ అవుతుంది. తర్వాత ఇది 4 hours తర్వాత 1 hourకి వచ్చేసరికి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ 4 hours వస్తే ఇక్కడ వచ్చేసిన తర్వాత హయ్యర్ హై హయ్యర్లో హయ్యర్ హై హయ్యర్లో హయ్యర్ హై హయ్యర్లో అనుకుంటా ఇట్లా ఫామ్ అవుతుంది ఇది ఇక్కడ 1 hour క్యాండిల్. ఆ తర్వాత 30 minutesకు వచ్చేసరికి ఇది. అయితే నేను ప్రొద్దున మార్కెట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తము డౌన్ ట్రెండ్ ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇదంతా డౌన్ ట్రెండ్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ట్రెండ్ ఉండడం వల్ల నేను 5 minutes క్యాండిల్లా ఇక్కడ నేను ఇది హయ్యర్ హై హయ్యర్లో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చినాక తర్వాత ఇది ఇక్కడ హయ్యర్ హై హయ్యర్లో, తర్వాత హయ్యర్ హై హయ్యర్లో, మళ్ళీ ఇక్కడ హయ్యర్లో దీన్ని హై టచ్ కాలేదు ఇది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది హయ్యర్లో, ఇది మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ టచ్ అయింది. ఇక్కడ ఇది డబ్ల్యూ ప్యాటర్న్ టచ్ అయిపోయినాక తర్వాత ఏమైపోయింది, మార్కెట్ ఒకటేసారి అప్ సైడ్ పోయి తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ హయ్యర్ హై హయ్యర్లో, ఇక్కడ హయ్యర్ హై, తర్వాత ఇక్కడ హయ్యర్లో వచ్చినాక నెక్స్ట్ హయ్యర్ హై అనేది మార్కెట్ వస్తుందని చెప్పేసి తర్వాత నేను ఏం చేసిన, ఇది మార్కెట్ని నా ప్రకారం ఇక్కడ మార్కెట్ ఈ ఏరియాలలో వస్తే నేను సేల్ చేద్దామని చెప్పేసి ఇది నా టార్గెట్. నేను ఆల్రెడీ ప్రొద్దున నేను ఇది చేసుకొని పెట్టుకున్నా. ఇదంతా మార్కెట్ ఇదంతా అయిపోయినాక తర్వాత ఏమైపోయింది, నా వర్క్ వల్ల నాకు అసలు నేను రూల్స్ ఇది ఆల్రెడీ నేను ఇక్కడ డ్రిల్ చేసేసి పెట్టేసుకున్న. తర్వాత ఈ పాయింట్లో నాకు ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈ పాయింట్లో నాకు ఇక్కడ వచ్చినా కానీ నేను సేల్ పొజిషన్ తీసుకోవాలి అయ్యాలి. ఇది నా టార్గెట్. కాకపోతే యాజ్ యూజువల్ ప్రతిరోజు చేసే మిస్టేకే ఇవాళ కూడా అదే మిస్టేక్ చేసిన. తర్వాత నేను ఏం చేసిన, తర్వాత ఇది ఇంతనము డౌన్ ట్రెండ్ అయిపోయింది కదా. డౌన్ ట్రెండ్ అయిపోయినాక తర్వాత అప్ ట్రెండ్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ కన్ఫర్మేషన్, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ కాకపోతే నేను ఇక్కడ ఇది తీసుకునేది ఇక్కడ 5 minutes క్యాండిల్ నేను ఇక్కడ ఇది డ్రా చేసిన. ఇది ఇక్కడ ఇది ఉంది కదా, నేను ఇక్కడ ఇది తీసుకున్నా, ఇది డ్రా చేసిన. ఇది ఇక్కడ డ్రా చేసే వరకల్లా ఇక్కడ హెచ్డి స్పేస్ అనేది ఉంది కదా, నేను ఇక్కడ అనేది డ్రా చేసిన. ఇక్కడ డ్రా చేసే వరకల్లా నాకు ఇక్కడ బై పొజిషన్ తీసుకున్నాను. నేను మార్కెట్గా నార్మల్గా ఇది అసలు నేను బై పొజిషన్ అనేది తీసుకోవద్దు. అలా నా మార్కెట్ మొత్తము డౌన్ ట్రెండే ఉంది కాబట్టి నేను సేల్ పొజిషనే తీసుకోవాలా. ఇదే నాది రూల్. నేను ఇవాళ తీసుకోవాల్సిన పొజిషన్ సేల్ పొజిషనే. కాకపోతే నేను ఏం చేసిన, ఇక్కడ నా రూల్స్కి అగెన్స్ట్గా నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నా. యాజ్ యూజువల్ రూల్కి అగెన్స్ట్గా ట్రేడ్ తీసుకుంటే ఏమైపోతుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత అయినా అని మళ్ళీ నేను ఇక్కడ ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా,
ఇక్కడ సపోర్ట్ ఇది ఉన్నది కదా, ఇదంతా ఉండేసరికి నేను మళ్ళీ ఇక్కడ బై ట్రెండ్ తీసుకున్నా. ఇక్కడ ఇది బై తీసుకున్నా. నేను ఇక్కడ బై తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టేసి తర్వాత ఇప్పుడు నేను నాది ఇక్కడ ఉంది కదా, నా సేలు మార్కెట్ ఇక్కడికి వస్తేనే నేను సేల్ చేద్దామని అనుకున్నా కదా. తర్వాత నేను ఆల్రెడీ ప్రాఫిట్ ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టినా నేను. ఇది అయితే నాది సేల్ పొజిషన్ ఉండే కదా, నాది ఆల్రెడీ $16 ఉండే. $16 $2 మైనస్ అయిపోయే వరకల్లా $14 సంథింగ్ ఉండే. 14 ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ నా రూల్స్కి అగనిస్ట్గా నేను తీసుకున్న వరకల్లా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది కాబట్టి తర్వాత నేను ట్రేడ్ పర్ఫెక్ట్గా తీసుకున్నా అని కూడా నేను దాన్ని హోల్డ్ చేయలేకపోయినా. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ మొత్తం ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఈ ఏరియాలో ఇది మొత్తము ఈ ఏరియా మొత్తము మార్కెట్ కన్సల్టేషన్ అయిపోయే వరకల్లా నేను ఇక్కడ మళ్ళీ తర్వాత ఇది నాకు తెలిసింది తర్వాత ఈ ఏరియా కంపల్సరీ మార్కెట్ వచ్చి తర్వాత రివర్స్ కావాలా కాబట్టి నేను అని చెప్పేసి నేను ఇది పెట్టేసుకున్నాక నేను తర్వాత ఏం చేసిన, ఇది ఆల్రెడీ నడుస్తుంది ఇక్కడ ఆఫ్ ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్, మళ్ళీ రివర్స్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేసిన, మళ్ళీ నేను దీన్ని ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ తీసుకున్నాను నేను ప్రాఫిట్. ఇది మీరు ఇక్కడ ఈ ఏరియాలలో నేను బరాబర్ ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఈ ఏరియాలల్లో నేను ఇక్కడ ఇది తీసుకున్నాక ఈ ఏరియాలో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ది ఆ ఏరియాలలో నేను సేల్ చేసేసిన. కానీ రూల్స్కి అగనిస్ట్గా ఒక్కసారి ట్రేడ్ తీసుకొని అది స్టాప్ లాస్ హిట్ అయిపోయే వరకల్లా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి తర్వాత ట్రేడ్స్ అనేది మొత్తము రివర్స్. ఒకవేళ నేను ఇక్కడ ఇది ట్రేడ్ కన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేసిన, కాకపోతే ఇది ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయే వరకల్లా తర్వాత నెక్స్ట్ ట్రేడ్ కన్ఫర్మేషన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా అని కూడా నేను దాన్ని హోల్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కన్సల్టేషన్లో ఉండే. నాకు తెలిసి ఇది కన్సల్టేషన్ అయిపోయినాక ఇది రివర్స్ ట్రేడే ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ హోల్డ్ చేస్తే అప్పుడు నాది $16 $2 మైనస్ అయిపోయినా $14 ఉంది కదా. ఆ $14 మళ్ళీ నాకు ఇక్కడ ఇది మ్యాక్సిమం $13 అంటే నాకు ఇవాళ 14 + $13 అంటే దగ్గర $27 వస్తున్నాయి నాకు ఇవాళ. కాకపోతే నాది ఓన్లీ $18 దగ్గరనే నాది అయిపోయింది. ఇవాళ నాది మార్కెట్ $28 ఇస్తుండే నాకు మొత్తం టోటల్. నాది ఈ $13 + $14 అని అంటే $27 ఉంటుండే, $28 ఉంటుండే. నేను భయంతో దీన్ని ఎక్సిట్ చేసేసిన. ఇది అయిపోయిందా? ఇది అయిపోయినాక ఇది ఒక్కసారి నా రూల్స్కి ఇది చేసే వరకల్లా మళ్ళీ నెక్స్ట్ నేను ఏం చేసిన, నెక్స్ట్ తప్పు ఏం చేసిన, ఈ ఏరియాలో నేను మళ్ళీ సేల్ పొజిషన్ పెట్టిన. ఈ ఏరియాలో ఎక్కడ సేల్ పొజిషన్ పెట్టిన, ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది 1 మినిట్ క్యాండిల్లో ఇక్కడ 1 మినిట్ క్యాండిల్లో ఇక్కడ ఇది రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ రివర్స్ ట్రెండ్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ టార్గెట్ ఇక్కడ స్టాప్ లాస్ అని పెట్టి ఇది పెట్టేసిన నేను ఇక్కడ. కానీ మార్కెట్ అస్సలు నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఉంది. తర్వాత రెడ్ క్యాండిల్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ 2 మినిట్స్లోనే స్టాప్ లాస్ అనేది జస్ట్ 2 క్యాండిల్స్ ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ జస్ట్ 2 క్యాండిల్స్లోనే నాది స్టాప్ లాస్ అనేది హిట్ చేసేసింది. ఇది అయిపోయిందా? తర్వాత అయిపోయినాక మళ్ళీ నేను తర్వాత ఇక్కడ ఇది కరెక్ట్ మళ్ళీ నేను ఇది ఫస్ట్ ఇక్కడ ఇది ఏమైపోయింది, రూల్కి అగనెస్ట్గా ట్రేడ్ తీసుకున్నా, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. తర్వాత కన్ఫర్మేషన్ ట్రేడే తీసుకున్నా, కాకపోతే నేను అది క్యాష్గా ఇక్కడ తొందరగా నేను ఎక్సిట్ అయిపోయినా ఎందుకంటే భయంతో. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నా, ఇది రూల్స్కు అగనెస్ట్గానే తీసుకున్నా. ఇది తర్వాత మనం ఇక్కడ 1 మినిట్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసింది, ఓకే ఇది వచ్చేసింది. తర్వాత తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేదాకా నేను వెయిట్ చేసి అప్పుడు నేను ఇక్కడ సేల్ చేయాలా. కాకపోతే నేను ఏం చేసిన, ముందే నా ఆర్డర్ ఇక్కడ పెట్టేసి కూర్చునే వరకు అది సెకండ్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియాలలో. ఇది నేను చేసిన మిస్టేక్. తర్వాత ఓకే ఇది అయిపోయింది కదా, నాకు తెలుసు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ని బ్రేక్ చేసింది కాబట్టి ఈ మార్కెట్ అనేది కంపల్సరీ అప్ ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ నా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి నేను కన్ఫర్మేషన్ నాకు అనిపించింది. ఇది నెక్స్ట్ అని చెప్పి ఆల్రెడీ నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్న, ఎగ్జిక్యూట్ చేసిన, నా టార్గెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ పెట్టేసిన. కానీ నా సెకండ్ ట్రేడ్ ఇక్కడ మళ్ళీ నేను నెక్స్ట్ దీనికన్నా ముందు తీసుకున్న ట్రేడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది కదా. మళ్ళీ సేమ్ అదే మిస్టేక్ చేసిన. ఏం మిస్టేక్ చేసిన, ఈ ట్రేడ్ని నేను హోల్డ్ చేయలేను.
తర్వాత నేను క్యాస్ట్ ఇక్కడ $3 సంథింగ్కి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇది తర్వాత అది స్టాప్ లాస్ అనేది అక్కడ హిట్ అయిపోయింది. ఆల్రెడీ టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఆల్రెడీ చూస్తే ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, కానీ నేను ఇక్కడనే చేసిన. తర్వాత ఏంది, తర్వాత నేను ఇక్కడ నేను ఇది పెట్టుకున్నా కదా. ఇది ఎప్పుడైనా కానీ నేను పెట్టుకున్న ఆర్డర్ లోపట్లనే నాకు క్యాండిల్ 1 minute క్యాండిల్ కానీ 5 minute క్యాండిల్ కానీ రివర్స్ ఉంటేనే నేను ట్రేడ్ అనేది తీసుకోవాలా. ఇది నా రూలు. కాకపోతే నేను ఏం చేసిన, ఇక్కడ ఇది జస్ట్ ఇది ఇక్కడ టచ్ అయింది, ఇది జస్ట్ ఇది బుల్లిష్ క్యాండిల్ టచ్ అయింది, బేరిష్ కూడా కాలేదు. తర్వాత నేను ఏం చేసిన, ఇక్కడ మార్కెట్ ఎగ్జిక్యూట్ చేసిన. ఇది మళ్ళీ నేను చేసిన మిస్టేక్. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసిన, ఇది నేను మళ్ళీ చేసిన మిస్టేక్. నేను ఇక్కడ తీసుకోవాలి, ఈ ఏరియాలలోనే తీసుకోవాలి నేను ఆర్డర్. ఎప్పుడైతే నేను ఇప్పుడు డ్రా చేసిందో కంపల్సరీ నేను ఇదే ఏరియాలలోనే నేను ఆర్డర్ అనేది తీసుకోవాలా. ఈ ఏరియాలోనే నేను తీసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ తీసుకున్నా, నా ఎంట్రీ దగ్గర నా స్టాప్ లాస్ పెట్టిన. కాకపోతే నాకు తెలుసు మళ్ళీ తర్వాత ఇది నేను ఇప్పుడు డే మొత్తం వెయిట్ చేసిన కదా. ఇక్కడ ఇది డౌన్ ట్రెండే ఉంది కదా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇది డౌన్ ట్రెండే ఉంది కదా. నెక్స్ట్ మార్కెట్ కంపల్సరీ డౌన్ ట్రెండే ఉంటుందని చెప్పేసి, ఈ ఏరియాలో డౌన్ ట్రెండే ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు. అంటే నేను నా రూల్స్ ప్రకారం నాకు తెలుసు. కాకపోతే నేను ఏం చేసిన, అప్పుడు ఏం చేయాలా, నేను ఈ ఏరియా నేను ఎక్కడైతే ఆర్డర్ బ్లాక్ పెట్టినో, ఎక్కడైతే హెచ్డి పొజిషన్ పెట్టినో ఆ ఏరియా పైన రిజెక్షన్ క్యాండిల్ వస్తేనే నేను తీసుకోవాలా ట్రేడు. ఇవి మళ్ళీ నేనేం మిస్టేక్ చేసిన, ఇక్కడ నేను ఈ ఏరియాలలో తీసుకోవాల్సిన ఆర్డర్ ఇక్కడ తీసుకునే వరకు నా ఎంట్రీ పాయింట్ అనేది స్టాప్ లాస్ పాయింట్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేసిన, దీన్ని మళ్ళీ నేను ఇక్కడ ఈ ఏరియాలలో పెట్టిన స్టాప్ లాస్ అనేది నేను ఎక్క పెట్టిన. ఇది పెట్టి మళ్ళీ దీన్ని ఇక్కడ టార్గెట్ ఇది ఇక్కడ స్లో ఉంది. ఇది ఇక్కడ ఇది ఉంది కదా రిజెక్షన్, నేను ఇక్కడ పెట్టుకున్నా ఇది టార్గెట్. ఇది ఆల్రెడీ ఇది కన్ఫామ్, ఇది మార్కెట్ అనేది డౌన్ ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా. ఇది తర్వాత ఏం చేసిన, తర్వాత ఇంకొక ట్రేడు మళ్ళీ తర్వాత నా ఆర్డర్ బ్లాక్ దగ్గర, నా హెచ్డి బ్లాక్ దగ్గర నచ్చింది కదా. నేను ఇక్కడ మళ్ళా నేను ఇవాళ తీసుకోవాల్సిన ట్రేడు ఇది పొజిషన్ ఇది. నేను తర్వాత ఈ ట్రేడ్ ఇంకో ట్రేడ్ ఇక్కడనే తీసుకున్నా. నేను ఎప్పుడైతే ఫస్ట్ డే అనుకుని తీసుకోవాల్సిన ట్రేడ్ ఇక్కడ నేను ఇదే తీసుకున్నా. ఇది తీసుకొని దీన్ని కూడా స్టాప్ లాస్ అనేది ఇక్కడనే పెట్టినా. ఇప్పుడు నేను రెండు ట్రేడ్లు ఎగ్జిక్యూట్ చేసిన ఒకటేసారి. ఫస్ట్ ఇది వితౌట్ కన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేసిన, తర్వాత కన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేసిన. తర్వాత నేను 5 minute తీసుకుంటే బేరిష్ అనేది ఉంది. ఇది కంపల్సరీ ఇప్పుడు డౌన్ ట్రెండే ఉంది. ఇది నా టార్గెట్ని కంపల్సరీ హిట్ అయిపోతుంది. ఇది నా ఏరియా, ఈ పొజిషన్ నేను ఇక్కడ ఈ ఏరియాలలోనే నేను ఇక్కడ ఇది నా టార్గెట్. కాకపోతే ఇవన్నీ ఈ డేలా ఇన్ని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసే వరకల్లా నేను కన్ఫర్మేషన్గా తీసుకొని ట్రేడ్ చేయాల్సిన ట్రేడ్ని కూడా నేను ఇవాళ చేయలేకపోయినా. అప్పుడు నేను ఏం చేసిన, మళ్ళీ ఇది ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా. మళ్ళీ తర్వాత ఏం చేసిన, నేను దీన్ని ఇక్కడ పెట్టిన టార్గెట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడనే నేను ఎగ్జిట్ అయిపోయినా. కానీ డే మొత్తం ఎప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి అంటే మార్నింగ్ 3 నుంచి తర్వాత 5 వరకు ఈ ఏరియాలల్లా నేను అడ్డగోలుగా ట్రేడ్స్ తీసుకునే వరకల్లా ఇది నాది మొత్తము రివర్స్ అయిపోయింది. ఇవాళ నాకు ఇవాళ మార్కెట్ నేను $20 ప్లస్ అనేది ఉంటుండే. ఇవాళ నా ప్రాఫిట్ $12. అప్పుడు నేను $16 $12, ఇవాళ నేను $28 తోటి ఉండాలా, $18 తోటి ఉన్నా విత్ మెంటల్ టార్చర్ తోటి. ఇది ప్రతిసారి నేను చేసేది అదే, నా రూల్స్కి అగనెస్ట్గా నేను ట్రేడ్ అనేది చేస్తున్నా. ముందే ట్రేడ్ అనేది తీసుకుంటున్నా. తర్వాత ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అని ఇక్కడ ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ ఇది ఉంది కదా, ఎప్పుడన్నా కానీ ఇదేంది నేను సేల్ వేయాలి. నేను బేరిష్ ఇక్కడ నేను సేల్ పొజిషనే తీసుకోవాలా. సేల్ పొజిషన్ అనేది మార్కెట్ డౌన్ ట్రేడ్ ఉన్నప్పుడు నేను సేలే తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ నా రూల్స్కు అగనెస్ట్గా నేను ఇక్కడ బై చేసిన కాబట్టి ఇది నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది ఇది ఇక్కడ నిన్న మార్కెట్ చేసినట్టు ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఇది.
డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చేసిందో నాది మళ్ళీ ఇక్కడ నేను అనుకున్న అక్కడికి వస్తుందని చెప్పేసి అని ఇక్కడ నేను ట్రేడ్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకున్నా. కాకపోతే అంతకన్నా ముందు సేల్ జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ట్రేడ్ ఇంట ఎగ్జిట్ అయిపోయినా. ఇవాళ ఇంత రచ్చ జరిగింది. మొత్తం 13 అవర్స్ 14 అవర్స్ స్పెండ్ చేస్తే నా మెంటల్ టార్చరు. ఇన్ని ట్రేడ్లు తీసుకున్నా రూల్స్ అగనెస్ట్గా. నేను 1-2 ట్రేడ్లే తీసుకోవాలా డైలీ. ఇవాళ 5-6 ట్రేడ్లు తీసుకున్నా. ఆల్రెడీ ఇది టార్గెట్ హిట్ అయ్యే ట్రేడే. ఇది ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్, సెకండ్ ట్రేడ్ టార్గెట్ హిట్, తర్వాత థర్డ్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్, ఫోర్త్ ట్రేడ్ టార్గెట్ హిట్, ఫిఫ్త్ కూడా టార్గెట్ హిట్. అంటే నాది ఇవాళ 2:3 రేషియో. నేను ఇక్కడ 5 ట్రేడ్లు తీసుకుంటే అందులో ఈ 3 ట్రేడ్లు అనేది నాది టార్గెట్ హిట్ అయ్యే ట్రేడ్లే. కాకపోతే నేను ట్రేడ్ తీసుకోవడానికి ముందు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కాబట్టి తర్వాత నేను ట్రేడ్లు అనేది ఎగ్జిక్యూట్ చేసలేకపోయినా. నేను ఇక్కడ ఇది నా మార్కెట్ ప్రకారం నేను ఇక్కడ ఇది $10. నెక్స్ట్ అంతకన్నా ముందు తీసుకున్నది ఇది $10. ఇది $9. నేను ఇప్పుడు $90, నాట్ $12, $19 ప్రాఫిట్ తోటి ఉండేటోని వల్ల $19. కానీ నేను $2.29 తోటే ఎగ్జిట్ అయిపోయినా ఇవాళ మార్కెట్ నుంచి. ఇంత మైండ్ మొత్తం దొబ్బింది అసలు. తల పట్టుకుంది, తలనొప్పి. అసలు మైండ్ ఏం పని చేయలేదు, ఏం వర్క్ చేయలేకపోయినా, దేని మీద ధ్యాస లేదు. ఇదే మార్కెట్ ఇదే రన్ అవ్వకుండానే ఉంది. నేను సెకండ్ ట్రేడ్ దగ్గర నేను ఇది పెట్టుకొని కూర్చుంటే నాది బరాబరి ఇది స్టాప్ లాస్ అనేది ఈ టార్గెట్ అనేది ఇది హిట్ అయిపోతుండే. తర్వాత నేను సేల్ తీసుకోవాల్సింది ఇది చేసుకుంటే ఇది ఇక్కడ ఈ మార్కెట్ ఇది కూడా హిట్ అయిపోతుండే. ఇవాళ నాది రెండు, ఇది $13, ఇది $10, మొత్తం $29, సారీ $23. ఇది ఫస్ట్ సెకండ్ ట్రేడ్ ఏమో $13, ఇది నెక్స్ట్ నేను సేల్ చేసిన డాలర్ ఇది తీసుకుంటేనే ఇది $10, మొత్తం $23 ఇవాళ నేను ప్రాఫిట్ తోటి ఉండేటోని. కాకపోతే $2 తోటే నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నా వితౌట్ నా రూల్స్కి అగెన్స్ట్గా నేను ట్రేడ్ చేసినందుకు ఇది జరిగింది. వల్ల ట్రేడు అన్నీ అనుకుంటున్నా, అన్నీ ప్రాపర్గా అన్నీ సెటప్ చేసి పెట్టుకుంటున్నా. కాకపోతే ట్రేడ్ మాత్రము ముందే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఆ టైం అది ఇక్కడ నాది ఈ మార్కెట్ అనేది ఇంత టైం తీసుకునే వరకల్లా నా మైండ్ పనిచేయలేదు. ఇంత ఏరియా ఇది ఇక్కడ నుంచి మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 5 సంథింగ్, ఈవినింగ్ 4-5 అంటే దగ్గర 12-13 అవర్స్ ఇవాళ రచ్చ అయిపోయింది. ఇది రేపు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రేపు చూద్దాం. రేపన్నా అని కూడా అసలు రూల్స్కి ఫాలో అయ్యే ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం రేపు ఎట్లుంటుందో. జై శ్రీరామ్.